హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఏంది ఈరోజు కిచెన్ లో ఉన్నా అని చూస్తున్నా, మీరు అందరు చూస్తారా? ఈరోజు నేను బ్యాచులర్ స్టైల్ టమాటో కర్రీ ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? ఆల్రెడీ అంతా సెటప్ చేసి పెట్టుకున్నా, టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఓకేనా? ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఇది మొత్తం బ్యాచులర్ స్టైల్ ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక పావు సరిపోతుంది అని కొంచెం సరే, ఇంకొంచెం పోద్దాం. బ్యాచులర్లో కొంచెం అగడు ఉంటుందిగా, మేము అగడగడే పోసుకుందాం. కానీ ఆయిల్ ఎక్కువ పోసుకోవద్దు, కానీ మనం పోసుకుందాం. ఓకేనా? ఇది కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు మనం వేడెక్కిన ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం. కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. కొంచెం అంతా జీలకర్ర. ఇవి ఎక్కువ మాడద్దు, మాడిపోయినాయి అంటే చేసి వస్తాయి కూర అంతా. ఇవి మాడినాయి అంటే కూర మొత్తం ఫెయిల్ అవుతుంది. ఇవి మాడద్దు మనకి. ఓకేనా? ఇవి కొంచెం ఇట్లా మంచిగా హీట్ కాగానే ఓకే, ఇందులోకి మనం పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 3 వేసుకోవాలి. ఓకేనా? వేసుకొని మన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన ఉంటే కూర టేస్ట్ పోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం జల్దీ మాగుతుంది. మళ్ళీ తర్వాత వేసుకుందాం కూరలో. ఇవన్నీ మంచిగా మాగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఎందుకంటే ఇది మంచిగా పంటికి తగులుతుంటే చిన్న కట్ చేసుకోవాలి. పంటికి తగులుతుంటే తినేటప్పుడు కూర టేస్ట్ ఎక్కడికో పోతుంది. ఇవి కొంచెంసేపు మంచిగా మాగనిద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మరిగిన తర్వాత మరుగుడు అంటే మంచిగా గాగడం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు, పసుపు సరిపోతుంది. ఇది కూడా మంచిగా నూనెలో మంచిగా గాలినాక ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకుందాం. నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నా, మీకు చూపిస్తున్నాను కదా. ఫస్ట్ వేసుకోగానే కలుపుకోవద్దు. ఫస్టే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవచ్చు. మనకు బ్యాచులర్స్ ఎట్లా అగడు ఉంటుంది, ఏంగానే కలుపుతారు, మెత్తగా అవుతుంది. కొంచెం మంచిగా నూనె దానికి అంటిన తర్వాత 2 మినిట్స్ అయితే అప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసినాక స్మెల్ మాత్రం కూరకి ఎక్కడికో తీసుకోబోతుంది కదా. ఇది ఒక 2 మినిట్స్ మంచిగా నూనెలా టమాటాలు అనేవి గోలనిద్దాం. మంచిగా టమాటాలు గోలితే తింటున్నా కొద్ది మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఇట్లా మనం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకేనా? టమాటా కూర మంచిగా రావాలంటే ఫస్ట్ మనకి టమాటాలు మంచిగా నూనెలో గోలాలి. నూనెలో మంచిగా గోలితేనే మనకి టమాటా కూర తింటుంటే టేస్ట్ మాత్రం మస్తు వస్తుంటుంది. మంచిగా గోలకుండా మనం వండుకున్నాం అనుకో, అంత టమాటానే ఫ్లేవర్ అట్లనే ఉంటుంది. అప్పుడు మనకు తినేటప్పుడు మంచిగా అనిపించదు. తినేటప్పుడు నన్ను అప్పుడు తిట్టుకుంటారు, అన్న ఈ వీడియో చూసి చేసినాం మామ, ఏంది మామ ఇట్లా అంటే ఇద్దరు పోతుంది. అందుకే మంచిగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మామ చూస్తురా ఇట్లా మంచిగా నూనె ఎట్లా పైకి వస్తుందో, అంటే నూనెలో మంచిగా గోలుతుంది టమాటా. అట్లా గోలితే ఫ్లేవర్ మాత్రం మంచిగా ఉంటుంది. ఇట్లా గోలేటప్పుడే ఏం కలుపుకోకుండా మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోరు. బ్యాచలర్స్ అంటే ఎక్కువ మందగడ్డలు ఉంటారు కాబట్టి కారం ఎక్కువ తింటారు అనుకో. నేను ఒక 2 స్పూన్లు వేసిన గట్టిగా. దీన్ని మంచిగా కలుపుకుంటే ఇవి కూడా టమాటా కూడా నూనెలో మంచిగా కుక్ అవుతుంది. మంచిగా కలుపుకొని
ఇట్లా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మామ చూసిరా ఎంత మంచిగా కుక్ అవుతుందో, ఆయిల్ చూసిరా ఎంత మంచిగా పైకి వస్తుందో. ఇట్లుంటే టమాటాలు మంచిగా కుక్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, సో ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరికి ఎంత నచ్చుతుందో, కొందరు ఎక్కువ తింటారు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తున్నా, అంటే నేను కొంచెం ఎక్కువనే తింటా. సో దీన్ని మంచిగా కలుపుకుందాం. మనం ఇప్పుడే సాల్ట్ వేసినాం కాబట్టి దీన్ని మళ్ళీ ఒక 2-3 minutes మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అవనిద్దాం, కుక్ అవనిద్దాం. ఓకేనా? మామ చూసిరా ఎంత మంచిగా వచ్చిందో. సరే ఇట్లా కలుపుకొని కొంచెం ధనియాల పొడి కొంచెమే, ఎక్కువ వేసుకోవద్దు. మనం మంచి ఘాటు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేను కారం ఉప్పు అన్ని ఎక్కువనే తింటా, సో మీకు ఎంత నచ్చితే మీరు అంత వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉండి కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా దీన్ని కలిగి ఉంటే ఇంకా సూపర్ వస్తుంది. చూడండి ఎంత మంచిగా అయిందో, చూస్తూనే తినేయాలనిపిస్తుంది. చూడండి వెల్లుల్లిపాయలు అవన్నీ అవి పంటికి తగులుతుంటే టేస్ట్ ఎక్కడికో తీసుకోపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ఓకేనా? అంతే అండి. ఇప్పుడు మన టమాటా కూర చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని తిని చూపిస్తాను మీకు ఎట్లుంది ఏమనేది. మామ చూసారు కదా వీడియోని, టమాటా కూరని. వేడి వేడి అన్నము, వేడి వేడి కూర పొగలు వెళ్తున్నాయి. దీన్ని మంచిగా మనం కలుపుకొని టేస్ట్ చేద్దాం. చూసారా, దీన్ని మంచిగా కలుపుకొని ఒత్తు కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా టమాటా కూర ఒత్తు కలుపుకుంటేనే నాకైతే ఊర్లు వస్తున్నాయి. చూసేటోళ్ళకి మీకు ఎట్లుందో కానీ. బా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తింటున్న కొద్ది తినాలనిపిస్తుంది నాకైతే. ఫ్లేవర్ గొంతులో తెలుస్తుంది, మస్తుంది కూర. కొందరు నీళ్ళు పోసి అండుతారు, నేను నీళ్ళు పోసి అండుదాం అనుకున్నా కానీ అట్లా అద్దు, ఇంకా మెత్తగా అవుతుంది. మెత్తగా ఒకసారి అండు చూపిస్తాను తర్వాత. ఇదైతే ఎల్లిపాయలు వేసుకున్నాయి ఇట్లా, కానీ ఎల్లిపాయలు తలుగుతూ ఉంటే ఫ్లేవర్ ఇంకా మజా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. మీరు ఒకసారి వీడియోని ట్రై చేయండి. ఈ మన టమాటా కూర ఎట్లా చేసినా ఏం చేసినా మీరు మొత్తం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని తినండి, ఎట్లుందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.